నీ పేరు? నాగా. ఇప్పుడు నేను పిలిచింది ఆ పేరుతో కాదనుకుంటాను. మా నాన్నగారు నాకు పెట్టిన పేరు నాగరాజు. అందరూ పిలిచే పేరు నేను మీకు చెప్పాను. ఈ నెల 16వ తారీఖున కడియాల రాజారావు అనే వ్యక్తిని నువ్వు కొట్టావా? నాకు తెలిసి అతని పేరు గురు. అతన్నైతే కొట్టాను. కొట్టాను అని ఇంత నిర్భయంగా నిస్సంకోచంగా అంగీకరించాక ఇంకా విచారణ ఎందుకు? ఇతనికి శిక్ష విధించండి యువర్ ఆనర్. సార్ ప్రాసిక్యూటర్ గారు, నేరానికి శిక్ష ఉంటుంది. అది నేరమో కాదో విచారించక ముందే శిక్ష విధించమంటారేంటి సార్? రాజకీయ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడి మీ ఇంట్లో దూరి మిమ్మల్ని బాధ్యతే మీరేం చేస్తారు సార్? చేతులు కట్టుకుని వాళ్ళకి నమస్కరిస్తారా? నువ్వన్నీ అడ్డగోలు ప్రశ్నలు వేస్తున్నావు. అవును సార్, రాజకీయ పార్టీ ఊరేగింపులు చర్చ్ పక్కన కానీ గుడి పక్కన కానీ మసీద్ పక్కన కానీ వెళ్తే లౌడ్ స్పీకర్లు వాడడానికి వీల్లేదు, స్లోగన్లు ఇవ్వడానికి వీల్లేదు, జిందాబాదులు కొట్టడానికి వీల్లేదు. కానీ మన ఇళ్ళ దగ్గర మాత్రం చెవులు పగిలిపెట్టట్టు అనవచ్చు. ఆమె కరెక్ట్? ఏమిటి సార్ ఈ అన్యాయం? రాజకీయ నాయకుల వీరావేశానికి అనారోగ్యంగా ఉండేవాడి గుండె ఆగిపోయినా, కోపం వచ్చే వాడిని బాధినా, నోటికొచ్చే నెల హర్చినా మేము సహించాలా? రాజకీయాలంటే నీకు అసహ్యమా? అభిమానం సార్. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం, ప్రజల కోసమే నేను బ్రతుకుతున్నానన్న మహానుభావులకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. కానీ సారా ప్యాకెట్లు పంచి బిర్యానీ పొట్లాలు ఇచ్చి ఎలక్షన్ రోజున చేతిలో 100 రూపాయలు పెట్టేవాళ్ళంటే నాకు అసహ్యం సార్. కాలేజీలో కాపీ కొట్టి పాస్ అవ్వడం ఎంత తప్పో, ఎలక్షన్లో కరెన్సీ వాడి గెలిచిన అంతే తప్పు సార్. ఎప్పుడు ఏ పార్టీ వాడికి అల్లరి చేయాలని బుద్ధి పుడుతుందో తెలియదు. అరే, ఎవరు తల పగలు కొట్టిపోయి ఏ అమ్మాయి కూడా తల పగలు కొడతాడో కూడా తెలియదు. అయితే ప్రచారమే వద్దంటావా? ప్రచారం వద్దని నేను అంటోలేదు సార్, ప్రజల్ని డిస్టర్బ్ చేయొద్దంటున్నాను. ప్రచారం పేరుతో కోట్ల రూపాయలు తగలబెట్టొద్దంటున్నాను సార్. ఒక ఎమ్మెల్యే ప్రచారంకి అయ్యే ఖర్చు ఇంత లిమిట్ పెట్టినా అతను ఆ లిమిట్ దాటేసి లక్షలు ఖర్చు పెట్టేసి తిరిగి ఆ డబ్బంతా లంచాల పేరుతో ప్రజల దగ్గర వసూలు చేస్తున్నాడు. దీని మూలంగా నష్టపోయేది ఎవరు? ప్రజలు. డిస్టర్బ్ అయ్యేది ఎవరు? ప్రజలు. అందుకనే రోడ్ల మీద ప్రచారాలు వద్దంటున్నాను. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 56 ఏళ్లు పూర్తయ్యేలోపు 100 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని ప్రజల కోసం మరోసారి మార్చడంలో తప్పులేదు సార్. అభివృద్ధి చెందిన అమెరికా వంటి ఎన్నో దేశాలు సైతం టీవీ మీడియా ద్వారా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అందుకే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి పార్టీకి ప్రచారానికి ఇంత సమయాన్ని కేటాయించి ప్రజాధనాన్ని కాపాడండి సార్. నడి రోడ్డున ప్రచారం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఉరితీయకుండా కాపాడండి సార్. నేను చేసింది నేరమే, కానీ ఐపీసీ సెక్షన్ 96, 97, 98 and 100 ప్రకారం నేను శిక్షార్హుణ్ణి కాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నాగరాజు మీద ప్రాసిక్యూషన్ వారు పెట్టిన కేసును కొట్టివేస్తూ అతని సూచనలు ఎలక్షన్ కమిషనర్కి పంపవలసిందిగా సిఫార్సు చేయడమైనది. నీ కొడుకు సామాన్యుడు కదయ్యా, భవిష్యత్తులో చాలా గొప్పవాడవుతాడు. సార్, లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఎలక్షన్ ప్రచారం వద్దని ఇచ్చిన సలహా మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎక్సలెంట్. వీధి వీధి తిరిగి ప్రచారం చేయకుండా మీడియాను వాడుకోమని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. సార్, మిస్టర్ నాగరాజు, నీకు ఇంటి దగ్గర నుంచి అర్జెంట్ మెసేజ్ వచ్చింది. యూ కెన్ గో. నాగాది ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కొడతారు. రండ్రా రే, ఆగండి రే, తొందర రండ్రా, పడిపోతారు. ఎక్కడా గురు?
నాగా నిన్ను కలవడానికి స్టేట్లోని అన్ని యూనివర్సిటీల నుంచి లీడర్స్ వచ్చారు. పద పద. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ. కోర్టులో మీరు మాట్లాడిన మాటలు మా అందరి స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేశాయి. మీ ధైర్యానికి మా హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వ్యక్తి స్టేట్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కావాలని మా అందరి అభిలాష. మీరు యోజన సంఘం స్థాపిస్తే దానికి మేమంతా సపోర్ట్ చేస్తాం. నా మీద అంత బాధ్యత పెట్టకండి. కాదనకండి, మనందరం కలుసుంటే ఏదైనా సాధిస్తాం. విద్యార్థి నాయకుడు నాగరాజు, 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 విద్యార్థి నాయకుడు నాగరాజు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మంచి పనులు చేయడానికి విద్యార్థులంతా ఏకమై యువజన సంఘం స్థాపించారు. ఈ శక్తి ముందు ఏ శక్తి చాలదు. మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు యువకులు ప్రజాసేవలో పాలు పంచుకోవాలని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టారు. కానీ హోమ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలిపి లోపాయికారిగా మందారాన్ని నిలబెట్టాడు. వాళ్ళకి కండబలం, డబ్బు బలం దండిగా ఉంది. కనుక నేను మీ సహాయం కోరొచ్చాను. మీరు నాతో సహకరిస్తే నేను తప్పకుండా గెలుస్తాను. మంచి పనులు చేయాలనుకునే వారికి మా యువతరం సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. రేపు నిశ్చితార్థం కాగానే నెల రోజుల్లోగా పెళ్లి పెట్టుకోవాలంటున్నారు పెళ్లివారు. వాళ్ళు ఇంత తొందరగా పెళ్లి పెట్టుకుంటామంటే ఎలాగండి? రే పెళ్లి సంగతి నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. మిగతా పనులు మీరు చూడండి. వదలు వదలు బా వదలు వదలు. నీకే చెప్పేది వదలు. అన్నయ్య, వదలకు, పట్టుకో. వదలమంటుంటే కడతానంటుంటే. నీ మొహం, నీకు సరిగ్గా చీర కట్టుకోవడం రాదు, నాకు పంచ కడతావా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళవమ్మా వెళ్ళు. ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య? ఆడవాళ్ళు చీర కూర్చొని పెట్టుకున్నట్టు మగవాళ్ళు ఇలా మడతలు పెట్టి కూర్చొని పెట్టుకుంటారు, అంతేగా? అమ్మాయి ఏదో ముచ్చట పడుతుంది, పంచ కట్టినవయ్యా బాబు. అయిపోయి, ఇది మొత్తానికి నా పంచ ఊడి తీర్చా భయపడతావెందుకు? కార్యక్రమం పెట్టుకొచ్చింది అంకుల్. ఆ మాత్రం నీకు అంతేనా? వెళ్ళు బా, వదలు. కడతానంటుంటే. నువ్వేం కట్టకర్లేదు, వదలు. ఇదేంట్రా నోటికి మేత పీకల్లాగా మెక్కడానికి రే ఇవన్నీ ఎందుకురా? ఇవన్నీ ఎందుకంటే అది కానా పీనా, ఇది కానా బజానా. నయాతం బోలికే బోలికే ఇదరా బోలికే. ఏంట్రా ఇంత లేటు? పద. నేను రావట్లేదురా, మీరు వెళ్ళండి. నువ్వు రావట్లేదా? నువ్వు లేకుండా సీఎం మీటింగ్ మేము అందరం వెళ్ళమా? నువ్వు వస్తాం, స్టూడెంట్స్ అంతా బయలుదేరుతున్నారో నన్నాడు. రేపు పక్కన నిశ్చితార్థం రా, నేను లేకపోతే తను బాధపడుతుంది. నిశ్చితార్థం ఎన్ని గంటలకు రా? రేపు సాయంత్రం 7 గంటలకి. రాత్రి మీటింగ్ అయిపోయాక పొద్దున్నే బయలుదేరి రావచ్చు. అసలు మేము లేకుండా నిశ్చితార్థం చేస్తారా? నేను చెప్పే తను నీకు మాత్రమే అక్క, మాకు కాదా? నేను చెప్పేది మాట్లాడకండి రా. మోసండి. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారేంటి? సార్, నాగా అని విద్యార్థి నాయకుడు, అతని మూలంగా వచ్చారు. ఓ అతని గురించి విన్నాను. నన్ను అభిమానించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. సలహాలు చెప్పే వయసులో ఉన్నవాళ్ళు సైన్యంలా ఏ పని చేయలేరు. మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడో తెలుసా? ఎముకను కుళ్ళిన వయసు మళ్ళిన సోదరులారా చావండి అన్నాడు. అందుకే యువతరాన్ని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇంతమంది యువకులు ఈ మీటింగ్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు కారణమైన విద్యార్థి నాయకుడు నాగరాజుకు నా ధన్యవాదాలు. మస్తు గుందిలో జబర్దస్త్ గుందిలో సిల్కు తీర
అమ్మా, నేను నిశ్చితార్థంకి ఎందుకు రాలేకపోయానంటే నువ్వేం చెప్పినా ఇక్కడ వినేవాళ్ళెవరూ లేర్రా. నీకోసం మీ నాన్న తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా కూర్చున్నారు. పెళ్లి వాళ్ళు నీ గురించి అడిగితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. జీవితంలో మొదటిసారిగా ఆయన కోర్టుకి సెలవు పెట్టారా. నేను ఎలక్షన్ మీటింగ్కి వెళ్ళింది తప్పే. టైంకి వచ్చేద్దామనే బయలుదేరాను. కానీ దారిలో ఒక యాక్సిడెంట్లో భార్యాభర్తలు చావు బతుకుల మధ్య ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా. అందుకనే రాలేకపోయాను. పాపం వాడి గర్భిణీ స్త్రీ కూడా. నువ్వు మీ అక్క నిశ్చితార్థానికి రానందుకు మేం బాధపడ్డం లేదురా. అసలు ఆ మీటింగ్కి నీకు ఏంట్రా సంబంధం? నువ్వు చదివేంటి, ఈ మీటింగులేంటి? జిందాబాదులు కొట్టమని, జెండాలు మొయ్యమని ఏలా పుస్తకాల్లో రాసుందిరా? అసలు ఏ సెక్షన్ చెప్పిందిరా తల్లిదండ్రుల్ని ఏడిపించమని? రే, అసలు లాయర్కి రాజకీయానికి సంబంధం ఏంట్రా? నాన్న, మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ లాయర్ నాన్న. మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లాయర్ నాన్న. అంతెందుకు, మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా లాయరే నాన్న. కానీ వాళ్ళలాగా నేను రాజకీయాలకు వెళ్ళను నాన్న. నువ్వు చెప్పినట్టు లాయర్నే అవుతాను. సార్ నమస్తే సార్. కూర్చోండి. కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? నాగా, హోమ్ మినిస్టర్ పొట్టుకేసి కలిసి రేపు రిగ్గింగ్ చేయబోతున్నారు. మీరేం వరి అవ్వకండి సార్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. అంతా బాగుందా? అంతా కామ్గానే జరుగుతుంది. సరే, జాగ్రత్త చూసుకో. ముకుందరావు సన్ ఆఫ్ రామకృష్ణ 448. అక్కడికి వెళ్ళండి. హే బెంజీ, గంట అమ్మా, గుర్రం మర్చిపోకో. మీ పేరు? షకీలా. వాయిస్ మార్చు. హాజీ గుర్రం. बहन जी ठहरिए। क्या चाहिए? आपका सूरत देखना बोल के सोमला चाह रहे। मुझे शर्म आती है। क्या शर्म आती है? आपका सूरत पे प्यार आते, देखते ही 3 दिन तक बुखार आते। ఒరే దొంగొడేడానికి వచ్చారు రీడు. లే బేండ్రా. యారా ఎంతమంది వస్తారా?